హలో, ఈరోజు మనమైతే ఒక టెక్నికల్ టాపిక్ అంటే అమెజాన్ ద్వారా ఎలా ఎర్న్ చేయాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ కూడా ఇదే ఫార్ములా వాడే వాళ్ళకైతే ఇన్కమ్ని వస్తుంది. సో మనం ఫస్ట్ అమెజాన్ వాళ్ళతో అసోసియేట్ అవ్వాలి. అమెజాన్ వాళ్ళతో అసోసియేట్ అవ్వాలంటే మనం ఏదో అక్కడికి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చి అదంతా చేయని అవసరం లేదు. నేనైతే సింపుల్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. అండ్ సెకండ్, మనం వాళ్ళ ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్మెంట్ లాగా చూపించాలి. అండ్ థర్డ్, ఆ 2 స్టెప్స్ కానీ అయ్యిందంటే థర్డ్ స్టెప్లో అయితే మనకైతే అమౌంట్ అనేది వస్తుంది, లైక్ ఫీజ్ ఆర్ లైక్ కమిషన్. ఇది సింపుల్ 3 ప్రాసెస్. సో మనమైతే ఈరోజు అమెజాన్ ద్వారా ఎలా సంపాదించాలి, ఇది వచ్చి ఒక్కరోజుతో అయ్యే ప్రాసెస్ కాదు. మీరైతే డైలీ ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్మెంట్ త్రూ యువర్ యూట్యూబ్ కానీ లేకపోతే ఏదైనా ఫేస్బుక్ పేజ్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేకపోతే టెలిగ్రామ్ ద్వారా కానీ మీరైతే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. మనకైతే సపరేట్ అమెజాన్ అసోసియేషన్స్లో మనం ఆ ప్రోడక్ట్ని మనం షేర్ కానీ లేకపోతే ప్రమోట్ కానీ చేయాలంటే దానికని సపరేట్గా మనకైతే లింక్ వస్తుంది. ఆ లింక్ని కాపీ చేసుకొని మనం ఎక్కడెక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలో అక్కడైతే ఇవ్వాలి. సో మనమైతే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం అమెజాన్ అఫిలియేషన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో కింద అయితే నేను లింక్ ఇస్తాను మన కమెంట్ సెక్షన్లో, అక్కడను మీరు చూడొచ్చు. లేకపోతే సింపుల్గా గూగుల్కి వెళ్ళి అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని టైప్ చేసి పక్కన సైన్ అప్ అని ఇస్తే ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది ఒకటి వస్తుంది. అక్కడ amazon.in అఫిలియేట్ ప్రోగ్రామ్ .in అనే దగ్గర సైన్ ఇన్ కానీ చేస్తే, సో సైన్ ఇన్ కానీ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీరైతే ఆల్రెడీ అకౌంట్ కానీ ఉంటే మీరు దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఆర్ నాకు అకౌంట్ లేదంటే కింద క్రియేట్ యువర్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ప్రస్తుత ఉన్న వాళ్ళలో అమెజాన్ అకౌంట్ ఎవరికి లేకుండా అయితే ఉండదు. సో వాళ్ళ మెయిన్ అకౌంట్ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే మనకి అకౌంట్ ఇన్ఫర్మేషన్ నీడ్ ఇక్కడ వచ్చి మన డీటెయిల్స్ అవన్నీ కానీ ఇక్కడైతే మనం ఇవ్వాలి. సో ఇదైతే చూసారా, అమెజాన్ అసోసియేట్స్ క్రియేటింగ్ యువర్ అమెజాన్ అసోసియేషన్ అకౌంట్. సో ఇక్కడైతే మీరు లాంగ్వేజ్తో మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అలా చేంజ్ చేసుకోవచ్చు. సో అందరూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి సో దీంతోనే ప్రొసీడ్ అయిపోయాం. ఇక్కడ వచ్చి పేయి నేమ్ అంటే మన పేరు. ఓకే, ఇక్కడ వచ్చి మన అడ్రస్లో ఇక్కడ స్టార్ మార్క్ ఉండే ప్రతి చోట మనమైతే గ్యారంటీగా ఇవ్వాలి. సో నేనైతే ఇక్కడ హూ ఈజ్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ ద పెయిడ్ లిస్ట్ అబౌవ్. ఇది వచ్చి మనం ఒకవేళ వేరే పర్సన్కి మీరు చేసేటువంటి సమ్వన్ ఎల్స్ ఐ నీడ్ టు ఎంటర్ దేర్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ అదర్ పర్సన్ అయితే మాత్రం ఇది సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉండే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మన ఓన్ అకౌంట్ కాబట్టి ద పెయిడ్ లిస్ట్ అబౌవ్. సో మనమైతే ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చి ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పస్ ఆర్
యూఏ యుఎస్ పర్సన్. ఇది వచ్చి మనం యుఎస్ సిటిజన్ అయితే మాత్రమే ఎస్ చేయాలి. ఇక్కడ మనం కాదు కాబట్టి నో. ఇది వచ్చి నెక్స్ట్. ఇక్కడ సజెస్టెడ్ అడ్రస్ మనం ఓకే. ఇప్పుడు వచ్చి ఇక్కడ చూసుకుంటే యువర్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్స్. ఇక్కడ మన వెబ్సైట్స్. ద అప్లికేషన్ ఈజ్ ద ఓన్లీ ఫర్ ద అమెజాన్ ఇన్ ఇండియా విచ్ యూ విల్ నీడ్ టు అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ ఇంటర్నేషనల్ అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్. ఓకే, ఇదంతా. ఇక్కడ ఎంటర్ యువర్ వెబ్సైట్. వెబ్సైట్ అంటే ఇప్పుడు మన పేజెస్ లైక్ బ్లాగ్సా, లేకపోతే యూట్యూబా, ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్, వాటిని ఇక్కడైతే మన లింక్ చేసుకోవచ్చు. ఎట్టో చూపిస్తాను. ఇక్కడైతే నా యూట్యూబ్ లింక్ అయితే ఉంది. సో యూట్యూబ్ లింక్ని మాత్రం కాపీ చేసుకొని నేనైతే ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ చేస్తా. సో ఇక్కడైతే యాడ్ అయిపోయింది. అదేవిధంగా మొబైల్ యాప్స్. ఇది మన మొబైల్లో వచ్చే లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ చేస్తే మనకైతే యాడ్ అయిపోతుంది లింక్. అట్లని ఒక్క అకౌంట్ మాత్రమే అనుకోకండి. మనకి ఎన్ని ఇప్పుడు ఒక్కొక్కరు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలాగే టెలిగ్రామ్ 4 అయితే యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ రీచ్ అవ్వాలని. సో వాటిని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇప్పుడు అయితే నెక్స్ట్. ఇక్కడ ప్రొఫైల్, మన ప్రొఫైల్. ఇక్కడ వచ్చి వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి. ఇక్కడైతే మీకు ఏ ఐడి ఇస్తే మీ అకౌంట్కి ఆర్ మీ స్టోర్కి అది ఇవ్వచ్చు. నేనైతే సింపుల్గా నా పేరు అయితే ఇచ్చి నెంబర్ ఇస్తున్నా లాస్ట్లో. ఇప్పుడు ఇక్కడ వాట్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్ అబౌట్. ఇక్కడ వచ్చి మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ వెబ్సైట్ లైక్ షాపింగా, లేకపోతే దాని మధ్య ఇది చూపించడం, డిఫరెన్సెస్ అని అలాంటివి. సో మనదైతే జస్ట్ నేను చూపిస్తున్నా షాపింగ్. ఇక్కడ వాట్ టైప్ ఆర్ యువర్ వెబ్సైట్ ఆర్. ఇక్కడ కూడా సేమ్ కంపారిజన్ షాపింగ్ ఇంజన్ లైక్ అదర్స్ వర్సెస్ యూ అన్నట్టు. ఇక్కడ వచ్చి నాన్ ప్రాఫిట్ ఆర్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ వచ్చి మన వచ్చే అమౌంట్ మనకు కాకుండా చారిటబుల్ ట్రస్ట్స్గా, లేకపోతే ఇక్కడ గ్రూప్స్ ఆర్ సోషల్ మీడియా పేజెస్. నేను చెప్పినట్టు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఈ మధ్య వాట్సాప్ గ్రూప్స్ కూడా వచ్చేసాయి కాబట్టి దాంతోనూ ఇవ్వచ్చు. వెబ్ బ్రౌజరా లేకపోతే కంటెంట్ వెబ్సైటా అనేది మీరైతే చూస్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే వాళ్ళ అసోసియేట్ ప్రోగ్రామ్స్ని ఎక్కడ నుంచి మనం విన్నామో అక్కడైతే ఇవ్వాలి. ఆన్లైన్ సర్చా, లేకపోతే మీరు ఎక్కడ విన్నారో అదైతే ఇచ్చేయండి ఆన్లైన్ సర్చ్. ఇక్కడ వచ్చి మన కెప్చాని ఇవ్వాలి. ఇక్కడ అగ్రి, మొత్తం అగ్రి చేసినట్టు చేసేయాలి. ఇక్కడ యూజింగ్ స్టార్ట్ యూజింగ్ అసోసియేట్ సెంట్రల్స్. ఇప్పుడైతే మనకి అకౌంట్ అయితే వచ్చేసింది. ఇది యువర్ యూనిక్ అసోసియేట్ ఐడి అంటే ఇందాక మీరు జస్ట్ ఆ నేమ్తో మనకి కావాలి అన్నట్టు ఇచ్చినట్టు ఇక్కడ ఇది మన యాక్చువల్ స్టోర్ ఐడి వచ్చి. సో ఇక్కడ ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. ఇది వచ్చి ఇప్పుడైనా చేసుకోవచ్చు, మళ్ళైనా చేసుకోవచ్చు. ఆర్ యూ మానిటైజింగ్ ఇంటర్నేషనల్ ట్రాఫిక్, యూ కెన్ నౌ రిసీవ్ ఎర్నింగ్స్. ఇక్కడైతే మనం మళ్ళీ కూడా చేసుకోవచ్చు. సో పే మీ బై ఎన్ఈఎఫ్టీ
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే మనకి మన అకౌంట్లో ఎప్పుడైతే 1000 రూపీస్ యాడ్ అవుతుందో అప్పుడైతే మనకి అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్కి అయితే వచ్చే విధంగా మనం ఉంటుంది ఇది. ఇప్పుడు వచ్చి డీటెయిల్స్ కొద్దిగా చూద్దాం. ఇక్కడ వచ్చి చేంజ్ యువర్ పాస్వర్డ్. ఒకవేళ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎడిట్ యువర్ వెబ్సైట్ అండ్ మొబైల్ లిస్ట్. వన్స్ మీరు ఓపెన్ చేస్తే ఆర్ అకౌంట్ క్రియేట్ చేస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా అనే డౌట్ ఉండేవాళ్ళు దీంతో అయితే వెళ్ళి వాళ్ళ వెబ్సైట్స్ని మళ్ళీ యాడ్ అయితే చేసుకోవచ్చు. లింక్ స్టోర్స్ ఒకటని కాదు 2, 3 అలా ఉన్నవారు కూడా ఇక్కడ మొత్తం ఒకేసారి లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు అకౌంట్ అవసరం లేదు ఇంకా అంటే ఇక్కడైతే క్లోజ్ యువర్ అకౌంట్. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది వచ్చి పేమెంట్ అండ్ ట్యాక్సెస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అండ్ ఇంకొకటి మెయిన్గా మనము అప్లై చేసామంటే అమెజాన్ వాళ్ళు 1st ఆఫ్ నెక్స్ట్ మంత్ మాత్రమే వాళ్ళైతే మన అప్లికేషన్ని వెరిఫై చేసి మనది యాడ్ చేయడం ఆర్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనకైతే చెప్తారు. ఇప్పుడు 15th తర్వాత కానీ మీరు క్రియేట్ చేసి ఎండ్ ఆఫ్ ద మంత్లో అయితే మీరు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు 1st నుంచి 15th వరకు ఆ టైం గ్యాప్లో అయితే వెరిఫై అయిపోతుంది. ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్ మీరు ఇచ్చిన పాన్ ఐడి ఆర్ జిఎస్టిఎన్ ఉంటే జిఎస్టిఎన్ అలా ఉంటే మీకైతే వచ్చేస్తుంది అకౌంట్. సో ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ లింకింగ్, ఇక్కడ ప్రోడక్ట్ లింక్స్, ఇక్కడ వచ్చి మనకి ఏ టైప్ ఆఫ్ లింక్స్ అనేది మనకు కావాలో మనం ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ వస్తాయి సెలెక్ట్ ఏ ప్రోడక్ట్ లైన్, సబ్ కేటగిరీ అలా చూడొచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి. హెల్త్, బ్యూటీయా, జ్యువెలరీసా, లగేజ్, మూవీస్, మ్యూజిక్, పెట్ సప్లైస్, షూస్, సాన్. మళ్ళీ వాటిలో ఇంకా సబ్ కేటగిరీస్. నేమ్ యువర్ లింక్, ఇక్కడ వచ్చి బుక్ నేమ్ కానీ ఇక్కడ ఇస్తే మనకి HTML ద్వారా అయితే మనకి లింక్ అనేది వచ్చేస్తుంది. ఆర్ వద్దు అనుకుంటే మాత్రం ఇది చూడండి, ఇక్కడ ఐడియా హబ్ ఫిల్టర్స్, ఫైండ్ ఐడియాస్ బై ఇంట్రెస్టింగ్ ఫైండ్స్, బెస్ట్ సెల్లర్స్, టాప్ రిలేటెడ్ ఫ్రమ్ అవర్ బ్రాండ్స్ ఇవైతే ఉన్నాయి. వీటిలో మనకి ఏది ఎక్కువ, లైక్ ఇప్పుడు సపోజ్ ఈ వాచ్ చూసారు, సో గెట్ లింక్ అంటే ఇక్కడ HTML ద్వారా కావాలా, మామూలు అమెజాన్ లింక్ల ద్వారా కావాలా, షార్ట్ లింక్. లైక్ ఈ లింక్ని మనం కానీ కాపీ చేసుకొని వేరే చోట పేస్ట్, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ కానీ అలాంటి వాటిలో చాలా పొడవుగా లింక్స్ ఉంటే మనకి చూసేదానికి బాగుండదు అండ్ రెఫర్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఒక్కొక్క టెక్స్ట్లో మినిమం 100 క్యారెక్టర్స్ అలా ఉన్నప్పుడైతే మనకి చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి షార్ట్ లింక్ అనేది అయితే ఇక్కడ చేసుకొని వీటిని హైలైట్ HTML. ఓకే, ఈ లింక్ని అయితే మనం కాపీ చేసుకొని అండ్ అదే లింక్ని మీరు ఎక్కడైతే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలో అక్కడ ఇస్తే ఆ లింక్ ద్వారా మీకైతే డైరెక్ట్ ఇది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేసి మనకి ఎంత ఫీజ్ కమిషన్ వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఉండే మెయిన్ డౌట్. సో ఇప్పుడు ఇక్కడైతే చూద్దాం, అసోసియేట్ ప్రోగ్రామ్స్ అడ్వర్టైజింగ్ ఫీజ్ షెడ్యూల్. ఇక్కడ మనకైతే చూడొచ్చు ప్రోడక్ట్ కేటగిరీ, ఫిక్స్డ్ అడ్వర్టైజ్మెంట్ రేట్స్. సో ఇదైతే ఒకసారి మొత్తం చూసుకోండి. ఇప్పుడు మనం అప్లయన్సెస్ ఆర్ హౌస్వేర్ ప్రోడక్ట్స్ కానీ రికమెండ్ చేసి వాళ్ళు కానీ
మన లింక్ ద్వారా బై చేస్తే 9%, అలాగే ఫర్నిచర్ అవుట్డోర్స్ 9%, గ్రోసరీ ప్యాంట్రీ 8%, ఎలక్సా డివైజెస్ 7%, హోమ్ బేబీ అంటే బేబీకి సంబంధించిన ప్రోడక్ట్స్ 6%. ఇలా ఒక్కొక్క దానికైతే ఒక్కొక్క పర్సంటేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మొబైల్ ఫోన్స్ అట్లీస్ట్ 1.5 ఫిక్స్డ్ అడ్వర్టైజింగ్ ఫీస్. ఇవి ఫోన్స్ అట్లీస్ట్ 0.5 ఫిక్స్డ్ అడ్వర్టైజింగ్. OnePlus నాట్ సిఈ ఇవన్నీ OnePlusలో. ఇంకా ఎక్స్క్లూడ్ లిమిటేషన్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవి వచ్చి మనకి అక్కడే వస్తుంది, మీరైతే బ్రీఫ్గా చూడొచ్చు. సో ఇది అండి ఫైనల్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేనైతే. సో ఇలా మరిన్ని ఇంకా వీడియోస్ మీకు హెల్ప్ అయ్యే విధంగా నేనైతే ఈ ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద కంటెంట్. ఒకవేళ మీకు నేను పెట్టే కంటెంట్ నచ్చితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, గ్రూప్స్కి షేర్ చేసి నాకైతే మీ సపోర్ట్ కావాలి. సో దిస్ ఈజ్ యువర్ కార్తిక్. See you in the next video.